హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు ముల్లంగి పరాటా ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముల్లంగి పరాటా కోసం అండి ఒక ముల్లంగి తీసుకున్నాను, తరిగిన పచ్చిమిరపకాయలు 2 తీసుకున్నానండి, కాస్త అల్లం, ఉప్పు, పసుపు, జీలకర్ర, వాము, కొత్తిమీర ఎలా అంటే అండి కాస్త ఎక్కువ తీసుకోండి, తక్కువ తీసుకోమాకండి. దీంట్లో చాలా టేస్టీగా ఉండేది కొత్తిమీర. ముల్లంగిని ఇప్పుడు ఇలా మొత్తం చెక్కు తీసేసుకోండి, ఏమాత్రం చెక్కు లేకుండా మొత్తం తీసేసుకోండి. ఇప్పుడు మధ్యలోకి ఇలా కట్ చేసుకొని తురుము పట్టేసుకోండి అనండి. దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలో వేసేసుకోండి. దీంట్లో ఇప్పుడు వాము వేస్తున్నానండి, కొంచెమే వేస్తున్నాను. జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ ఉంటుందండి, అంతే, ఎక్కువేమి ఉండదు. ఈ మాత్రం పసుపు, ఉప్పు తగినంత వేసుకోండి. పచ్చిమిరపకాయలు, అల్లం పేస్టు, తరిగిన కొత్తిమీర అన్నీ వేసానండి. అన్నింటినీ ఇలా ఒక్కసారి కలిపేసుకొని 5 to 10 మినిట్స్ వదిలేయండి. 5 నుంచి 10 నిమిషాల వరకు మనం ఇలాగే విడిచిపెట్టేసామనుకోండి, వాటర్ వచ్చి చూస్తున్నారా, మనం ఇంకా వేరే వాటర్ ఏం వేసుకోక్కర్లేదండి. వాటర్లోనే గోధుమ పిండి మిక్స్ అయిపోతుంది. ఒకవేళ మనం రాడిష్లోంచి వాటర్ ఇలా తీసామనుకో, ఇది వేస్ట్ అవుతుంది కదండి. 2 కప్పుల వరకు గోధుమ పిండి వేస్తాం, 2 కప్పుల వరకు. ఒకవేళ మీకు ఇదంతా కలిపిన తర్వాత జావగా ఉందనిపిస్తే ఇంకాస్త వేసుకోండి. ఈ 2 కప్పుల వరకు అయితే సరిపోతుంది, ఎందుకంటే ఒక ముల్లంగి వేసాం కదా మనం. ఇదంతా కలిపి చూపిస్తాను. దీంట్లో కాస్త నూనె వేసి నేను మొత్తం మిక్స్ చేసి మీకు చూపిస్తాను. అంతా మిక్స్ చేశానండి, కరెక్ట్గా 2 కప్పుల పిండి వరకు సరిపోయిందండి, అంతే. మీకు ఒకవేళ జావ అనిపిస్తే కాస్త పిండి వేసుకోండి. ఇది మాత్రం పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట. రౌండ్ బాల్స్ లాగా చేసుకొని మనం పరాటాలు రుద్దేసుకుందాం. అన్నీ ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసి పెట్టుకున్నానండి. దీన్ని ఒకసారి పొడి పిండితోటి ఇలా అనేసుకుందామండి. పిండిలో ఒక్కసారి ఇలా అద్దేసి పెట్టి రుద్దేసుకోవడం. ఇలా రుద్దేసుకున్నానండి పరాటాని. దీన్ని కాల్చి చూపిస్తాను. స్టవ్ వెలిగించి తవా పెట్టేశానండి. ఇప్పుడు మనం చేసుకున్న పరాటాలు ఒక్కొక్కటిగా కాల్చుకుందామండి. ఇలా మనం చేసుకున్న పరాటాలన్నీ వేసుకుంటూ ఒక్కొక్కటిగా కాల్చుకుందాం. మనం వేసిన పరాటా దోరగా కాలిన తర్వాత నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేద్దామండి. ముందరే నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేశారనుకోండి, ఒక్కొక్కసారి మాడిపోతుంది కూడా. నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి వేసుకోండి, నెయ్యి ఇష్టం లేదు అన్న వాళ్ళు మాత్రం నూనె వేసి కాల్చేసుకోండి. నెయ్యి వేసేసరికండి కమ్మటి వాసన వస్తుందండి. ఇంత కమ్మటి వాసన అంటే ఆ నెయ్యి ఫ్లేవరు, పరాటాది ఫ్లేవరు, కమ్మటి వాసన వస్తుంది. ఇలా అన్ని కాల్చి చూపిస్తానండి నేను. 2 కప్పుల గోధుమ పిండి, ఒక ముల్లంగి తోటి నాకు 10 వరకు పరాటాలు అయ్యాయండి. చాలా సింపుల్గా, చాలా త్వరగా అయిపోతుంది. లంచ్ బాక్స్లోకి, ఈవినింగ్ డిన్నర్లోకి చాలా త్వరగా అయిపోతుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.